బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఏం పని చేస్తారు? ఆటో తోలుతా ఉంటాను. బాబా గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు పెట్టిన నేపథ్యంలో ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఉచిత బస్సు పెట్టడం అనేది 175 మందికి బాగానే ఉంది. 25 మంది ఏంటంటే ఆటో డ్రైవర్లు. టౌన్లో ఉన్నారు, కొద్దిగా అటు ఇటుగా పర్వాలేదు, కానీ పల్లెటూరు నుంచి వచ్చే ఆటో డ్రైవర్లు అందరూ కూడా అసలు ఏ ఆడవాళ్ళు కూడా ఎక్కట్లేదు. అందరూ బస్సు కోసం పోకండి, లేట్ అయినా బస్సు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆటో ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఏర్పడింది. రాను భవిష్యత్తులో ఇంకా చాలా ఇబ్బంది పడే ఇది కూడా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారు చాలా వరకు. బాబా గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసేవారు. మరి ఇప్పుడు కనీసం కుటుంబ ప్రభుత్వం ఏమీ కూడా వేయట్లేదు. మరి కూటమి ప్రభుత్వం కూడా మొన్న మంత్రివర్గం సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆటో డ్రైవర్ల గురించి కూడా ఆలోచిస్తున్నాను. బస్సులు అయిపోయిన తర్వాత దానికి ఒక కమిటీ వేసాము. ఆ కమిటీ తీర్మానం చేసిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఏదైనా మంచి జరిగేటట్టు న్యాయం చేస్తాను అని అన్నారు. బాబా గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది, కూటమి అధికారంలో ఉంది. కూటమి యొక్క పరిపాలన పనితీరు విధానం ఎలా ఉంది అసలు? కూటమి ప్రభుత్వం అనేది పరిపాలన అనేది ఇప్పటి వరకు బాగుంది. అటు 3 పార్టీ వాళ్ళు కూడా ఎవరు చేయవలసిన కృషి వాళ్ళు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, రోడ్లు అవి కూడా వేస్తున్నారు, కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా వస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విలేజ్ల్లో కూడా భారీగానే రోడ్లు కార్యక్రమం గ్రామోదయం నుంచి తీసుకొచ్చిన దానివల్ల కూడా టౌన్లో కూడా రోడ్లు అనేది బాగానే వేస్తున్నారు. ఏలూరులో టౌన్లో మట్టుకు రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, ఏదో 1 తప్ప. పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది కూటమి యొక్క పనితీరులో, జనాలకి పథకాలు అందట్లేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి, నిజమేనంటారా? పథకాలు అన్ని జనాలందరికీ బాగానే అన్ని రకాలుగా అందుతున్నాయి. కాకపోతే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా 300 యూనిట్లకి కరెంట్ బిల్లు అనేది పెట్టడం అనేది అంత కరెక్ట్ కాదని ప్రజలందరూ కూడా అన్నారు. 300 యూనిట్లు అంటే ఈ రోజున ఏంటంటే 2 బల్బులు ఫ్యాన్ ఉంటుంది. ఈ రోజున ఏంటంటే సామాన్యుడు కూడా ఏసీ పెట్టుకునే పరిస్థితి ఉంది, వాతావరణం బట్టి దాన్ని బట్టి. కాబట్టి దాని 300 యూనిట్లు కూడా గత ప్రభుత్వంలాగా చేయకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏంటంటే 300 యూనిట్లు అనేది పక్కన పెట్టిస్తే కొంతమందికి అమ్మఒడి కానీ, పీజీ రిఫండ్స్మెంట్ కానీ, అలాగే రేపు ఆటో డ్రైవర్లకు డబ్బులు పడేటప్పుడు ఆటో డ్రైవర్లకు డబ్బులు కానీ, అలా గ్యాస్ కూడా కొంతమందికి 300 యూనిట్లు ఉన్నాయని ఆలోచనతోనూ కొంతమందికి డబ్బులు కూడా పడలేదు. దానికి కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ 300 యూనిట్లు అనేది తీసిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు వికలాంగులకి కూడా ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేయడం జరుగుతుంది. మరి దాని ద్వారా మరి ప్రజలు నష్టపోతున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాకపోతే పెన్షన్ అనేది రీసర్వే చేశారు చంద్రబాబు నాయుడు గారు, అది బాగానే ఉంది. కాకపోతే ఒరిజినల్గా ఉన్నాయి కూడా కొంతమంది తీశారు. దానివల్ల 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా చాలామంది రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మొన్న సోమవారం కూడా కలెక్టరేట్లోకి వచ్చి ధర్నా చేశారు, కాళ్ళే లేని వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళని ఉంచి మళ్ళీ రీసర్వే చేసి కొంతమంది తీస్తారు కదా, వాళ్ళని మళ్ళీ రీసర్వే చేస్తే బాగుంటుందని నా ఆలోచన. బాబా గారు, ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ కనుక జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఇప్పటికిప్పుడు రీఎలక్షన్ చేస్తే పోయినసారి 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఇంకో 10,000 మెజార్టీతో గెలుస్తారు, ఎక్స్ట్రా 70,000 మెజార్టీతో గెలుస్తారు. బాబా గారు, ఇప్పుడు చూసుకుంటే గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా లిక్కర్ స్కామ్ జరిగిందా? గతంలో లిక్కర్ తాగా అనేక మంది చనిపోయారు అంటున్నారు, వాస్తవమే అంటారా? గతంలో ఏ బ్రాంచ్ షాప్ దగ్గర చూసినా వయసులో ఉన్న పిల్లలే చచ్చిపోయినట్టు ఫ్లెక్స్లు పెట్టారు. మరి అది అంతా మందు ప్రియులే. దానివల్ల ఏంటంటే కొంత కల్తీ మందు సప్లై చేసి ఉండొచ్చు, తాగిసి ఫుడ్ అది తినక దానివల్ల పేగులే ఎనర్జీ వచ్చి చాలా రకాలుగా చిన్న వయసులో ఉన్న పిల్లలే ఎక్కువ మంది పోయారు. బాబా గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అకాలంగా కురిసిన వరదలకు వానలకు మునిగిపోతుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి, నిజమేనంటారా? అకాల వానలు వచ్చినప్పుడు అమరావతి అనేదే కాదు, మెరక ఏరియాలో కూడా దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది. అవి కూడా మునిగిపోతూ ఉంటాయి. అమరావతి ములగడం అనేది పెద్ద ఇదేం కాదండి. వరదలు వచ్చిందంటే మన రాష్ట్రమే కాదు, విదేశాల్లో కూడా వరదలు వస్తే ఆ ఏరియా మొత్తం అంతా మునిగిపోతూ ఉంటుంది. వాటర్ ఇదివారులాగా వర్షం ఏంటంటే స్లోగా పడే పరిస్థితి లేదు. 6 రోజులు వర్షం 2 రోజుల్లో వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ వాటర్ ఫోర్స్ అంతా బయటకు వెళ్ళడానికి టైం పడుతుంది కనుక దానివల్ల ములగడం అనేది జరుగుతుంది. అమరావతి దాన్ని మనకు ఇష్టం లేకుండా కొంతమంది నాయకులు దాన్ని కావాలనే ఏదో చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారు ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం అనేది కొత్త ఉద్యోగాలు మొన్నే డిఎస్సి టీచర్స్ ఇది అనేది 16,000 పోస్టుల పైనే ఇచ్చారు. ఆల్రెడీ ఈ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు.
అదే కాకుండా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగ సౌకర్యం కల్పిస్తామనే ఆలోచనతోనూ చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సిబ్బంది చెబితే ఆ డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళ సర్వే ప్రకారంగా వచ్చారు, ఇంటింటికి కూడా వచ్చారు. వాళ్ళకి డిగ్రీ చదువుకున్న పిల్లలు సర్టిఫికెట్లన్నీ కూడా ఆన్లైన్ చేసుకున్నారు, వాళ్ళు తీసుకెళ్లారు, ఓటీపీ అది తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా డిగ్రీ చదువుకున్న పిల్లలు కూడా ఏదో రకమైన ఉపాధి అనేది ఏర్పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ప్రజలు కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారండి బడేటి సంటి గారండి. ఎలా ఉంది ఆయన పరిపాలనా పనితీరు విధానం? బడేటి సంటి గారు, బడేటి వారి కుటుంబం గత వీళ్ళ తరమే కాకుండా వీళ్ళ నాన్నగారి తరం నుంచి మేము చూస్తున్నామండి. అప్పటికి ఇప్పటికి కూడా వాళ్ళ మార్పు చేర్పు రాదండి. నెంబర్ 1 ఎమ్మెల్యే ఎవరంటే రాష్ట్రంలో మా బడేటి సంటి గారే. గతంలో బడేటి బుజ్జి గారు కూడా అలాగే చేశారు, గతంలో వాళ్ళ నాన్నగారు కూడా అలాగే చేశారు. మున్సిపాలిటీలో మిగులు బడ్జెట్ అనేది ఉండదు. వాళ్ళ నాన్నగారు మున్సిపల్ చైర్మన్ చేస్తే మిగులు బడ్జెట్తోనూ బయట రిలీజ్ చేశారండి. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి 100కి 99 మార్కులు వేస్తారు. మేమే కాదు, ప్రజలందరూ కూడా. ఏంటంటే గతంలో జగన్ గారు 10,000 రూపాయలు వేసాడు అంటున్నారు. ఆ 10,000కి మాకు 50,000 రూపాయలు అయ్యేది సంవత్సరానికి. రోడ్లు బాగోక బళ్ళు రిపేర్ వచ్చి అన్ని రకాలుగా టైర్లు ప్యాచీలు పడిపోయి, టైర్లు పగిలిపోయి, ఏది గొయ్యో ఏది గుంటో తెలియక అలా వెళ్తూ ఉంటే పోర్కులు ఇరిగిపోయి, మనం కూడా చాలాసార్లు టీవీలో చూసాం, పేపర్లో చూసాం. ఆటో డ్రైవర్లు ఎన్ని రకాలుగా ఎంత రకంగా ఇబ్బంది పడ్డారనే సంగతి మనందరూ తెలిసిన విషయాలండి. స్పేర్స్ కూడా ఆ టైంలో రేట్లు కూడా అలాగే అడ్డగోలుగా పెరిగిపోయినాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. అంటే మరి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉందని చంద్రబాబు గారే అన్నారు. అటువంటి స్థితిలో ఉచిత బస్సు పెడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక విధంగా చేయటం మంచిదేనండి. తర్వాత ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఆటోలను కూడా కొద్దిగా గమనించి వాళ్ళని కూడా కొద్దిగా అభివృద్ధిలోకి తెస్తే బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాలు లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగిందన్న? లిక్కర్ స్కామ్ అంటే జరిగింది కాబట్టే కదండి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేసేది. ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం వచ్చి 60 రూపాయలు ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 130 నుంచి 250 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక 100 రూపాయలకి క్వార్టర్ వస్తుంది, 120 రూపాయలకి క్వార్టర్ వస్తుంది, మంచి మందు వస్తుంది. అంటే రేట్లు తగ్గించారు, మళ్ళీ వెంటనే పెంచారు అంటున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేం లేదండి. 100 రూపాయలు కాయలు 100 రూపాయలే ఉన్నాయి, 120, 120, 130 రూపాయలు, 130 అలాగే ఉన్నాయి, 200 రూపాయలు 200 అలాగే ఉన్నాయి. అందులో మార్పు ఏమి రాలేదు ఇంతవరకు. మరి గత లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ఇదిలో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఆయనే కదండి మొత్తం చేసింది. మరి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఏమీ లేవంటారు? చేయాలంటే ప్రూఫ్లు కావాలి కదండి. ఇప్పుడు ఆల్రెడీ 3 విచారిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. మరి వాళ్ళు ప్రూఫ్ అయితేనే కదండి ఇప్పుడు నిర్ధారణ అయిన తర్వాత ఏ నాయకుడిని అయినా సరే అరెస్ట్ చేయాల్సిందే. దానికి ఎవరో అతిథులు కాదు కదా. ఎవరు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన పనితీరు? ఆయన పరిపాలన బాగానే ఉందండి. అందరూ ఇంటింటికి వస్తున్నారు, కలుస్తున్నారు, పలకరిస్తున్నారు, సూపర్ 6 పథకాల కోసం చెప్తున్నారు. ఈ మధ్యలో మొన్న డ్రైన్లు వాటి కోసం కూడా వచ్చి చూశారు. మున్సిపాలిటీ వారితో మాట్లాడటం జరిగింది, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం అయింది. మాకు పట్టుకు ఆయన బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వ పరిపాలన మెరుగంటారు, ఇప్పుడు మెరుగంటారు? ఇప్పుడు మెరుగండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాకే అన్నీ ఇదవుతున్నాయి. మరి నిరుద్యోగులకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటారు? కల్పిస్తున్నారండి. సచివాలయం ఇది ఏంటి అమరావతి పూర్తి అయితే నిరుద్యోగులకి చాలామందికి ఉద్యోగాలు వచ్చేసింది. మరి అకాలంగా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయింది అంటున్నారు. అక్కడ ఇంకా కట్టడాలు జరగట్లేదు కదండి. ఖాళీ ప్లేస్లోకే వాటర్ వచ్చింది. అది పుకారు తప్ప ఏరే ఏం లేదు. అది మునిగిపోవడం అనేది ఏం లేదండి. అక్కడ వర్షం నీరు నిలబడితే దానికి మునిగిపోయిందని ఎలాగనుకుంటాం? అంటే మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటారు? ఏంటంటే ప్రభుత్వం పడిపోవాలి, మళ్ళీ మేము రాజకీయంలో రావాలనే స్వార్థంతో ఇలా చేస్తున్నారు. ప్రజలకు ఏదో చెప్పాలి, ఏంటో మబ్బు పెట్టి మాయ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు రీఎలక్షన్ జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారు? నాకు తెలిసి టీడీపీ వస్తుందండి. కూటమి మళ్ళీ ముందు ఉంటుంది. ఆల్రెడీ చెప్పారు కదండి 11 సీట్లు ఇచ్చి, ఇంకా పాకులు ఆడడానికి ఏం లేదు అక్కడ. అది ఈసారి అది కూడా రాదేమని డౌట్. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 99% ఇచ్చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ.